సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2025వ సంవత్సరం మార్చి 29, 30 తారీఖుల్లో శని మీనరాశి ప్రవేశిస్తున్నాడు. మరి ఈ మీనరాశిలో ప్రవేశించినప్పుడు కుంభరాశి వారికి ఎలా ఉందో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలోకి శని ప్రవేశిస్తున్నాడు. గత కొంతకాలంగా జన్మ శని ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలతో పాటు అనేక ఆర్థిక సమస్యలు, ఇంకా సమాజంలో కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. ఎందుకంటే కుంభరాశికి జన్మ రాష్ట్రాధిపతి అయినప్పటికీ కూడా జన్మ శని ప్రభావం అనేది కొంతవరకు తీవ్రతరం, అలాగే కొంత సమస్యాత్మకంగానే ఉంటుంది. అలాగే ఈ శని ఏలినాటి శనిలో జన్మ శని అనేది మహోత్కృష్టమైంది. ఎక్కువ వ్యతిరేక ఫలితాలు ఇచ్చే స్థానంగా మనం చెప్పుకోవచ్చు. ఇక జన్మం నుంచి ద్వితీయంలోకి వెళ్ళాడు. కుంభరాశి వారికి దాదాపుగా సమస్యలు కొంతవరకు తీరినట్టే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తీరినట్టే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే శనికి కుంభ మకరాలు స్వక్షేత్రాలు. కుంభరాశికి ద్వాదశ జన్మాధిపతి కాబట్టి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చూద్దాం. ముందుగా జన్మరాశ్యాధిపత్యం వల్ల ద్వితీయ స్థానం కొంతవరకు శుభ ఫలితాలను, కొంత అశుభ ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఆర్థికపరమైనటువంటి విషయాలతో పాటు అనేక కుటుంబ విషయాలు, ఇవన్నీ కూడా ఎక్కువ ప్రభావం సూచిస్తాయి. ముఖ్యంగా రాశి మీద ప్రభావం చూసుకుంటే మానసికంగా కొంత చికాకు ఎప్పుడుగా ఉంటుంది. ఏది కూడా నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా ఏదో రకమైన సంశయాత్మకంగా ఉండడం, ప్రతి దాంట్లో కూడా మానసికంగా కొంత బలహీనంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇక కుటుంబపరమైన విషయాలలో కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబంలో స్థిరాస్తుల విషయంలో కానీ, లేదంటే అన్నదమ్ములు, దగ్గరి బంధువుల విషయంలో కానీ కొంత వ్యతిరేకత అనేది ఎదురయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. రాష్ట్రాధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల ఆర్థికంగా మంచి పరిపుష్టిని సాధిస్తారు. అలాగే సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. ఇక వ్యయాధిపత్యం పొందడం వల్ల శని ద్వాదశాధిపత్యం కూడా పొందాడు కాబట్టి మనం చూసుకుంటే ఈ రాశి వారికి ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ఖర్చులు అనేవి ఉంటాయి. ఎంత ఖర్చు అవుతుందో అంత కూడా ధనార్జన చేస్తారు. అయితే సరిసమానంగా ఉండడం, మిగలకున్నా కూడా ఎప్పుడూ లోటు లేకుండా ఆర్థిక పరిస్థితులు అనేటివి సూచిస్తున్నాయి. దగ్గర వ్యక్తులకు కూడా కొంత ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగపరంగా ఈ శని ప్రభావం చూసుకుంటే తప్పకుండా వీరికి కొంత కఠినమైన సమయం చెప్పుకోవచ్చు. అయితే కొంత ప్రారంభంలో కొంత ఇబ్బంది పెట్టినా తర్వాత మంచి ఉద్యోగ స్థితి, మంచి పేరు ప్రతిష్టలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానచలనం ఎక్కువగా కలిగే అవకాశం ఈ శని మార్పు వల్ల సంభవిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కే అవకాశం ఈ కుంభరాశి వారికి తప్పకుండా ఈ శని ప్రభావం వల్ల సూచిస్తుంది. ఇక వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా ఈ శని ప్రభావం వల్ల కొంతవరకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఈ శని ప్రభావం వల్ల కలుగుతుంది. అలాగే ద్వితీయ శని కాబట్టి సినీ రంగంలో చాలా మార్పులు సంభవిస్తాయి. అనేక రకాల వ్యత్యాసాలు ఏర్పడే అవకాశం ఉంది. కొంత పరిశ్రమలో ఏదో రకమైన అల్లకల్లోలం తలెత్తే అవకాశం కూడా మనకు గోచరిస్తుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. అలాగే రాజకీయ విశ్లేషణల్లో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణము, రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం
ఈ కుంభరాశి వారికి కలిగే అవకాశం సూచిస్తుంది. ఇక వ్యాపార రంగంలో పెను మార్పులు వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని ధన ప్రాప్తి కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు తీసుకోవాల్సి రావడం, వ్యాపారంలో పెట్టుబడుల్లో కొన్ని రుణాలు చేయాల్సి రావడం, దానివల్ల కొంత సమస్యాత్మకంగా ఏర్పడడం కూడా మనకు సూచిస్తుంది. విద్యాపరమైన విషయాలలో విశేషమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. ఊహించని మార్పులు విద్యారంగంలోని వారు పొందుతారు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలను దక్కించే అవకాశం ఈ రాశి వారికి అధికంగా సూచిస్తుంది. ఇక దాదాపుగా అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైనటువంటి అనుకూలంగానే ఉంటుంది. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ముఖ్యంగా ఏల్నాటి శని ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి శనికి స్తోత్రం నేను డిస్క్రిప్షన్లో పెట్టడం, లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, అది నిత్యం పారాయణం చేసుకోండి. అలాగే నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. అలాగే ముఖ్యంగా మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం పాష్పత విధానంతో, ముఖ్యంగా కుబేర పాష్పతంతో చేసుకోండి. ఆర్థిక లోట్లను తొలగిస్తుంది. ఇవన్నీ చేసుకుంటే కొంతవరకు శుభ ఫలితం కలుగుతుంది. ఇది మనకు కుంభరాశి 2025వ సంవత్సరం శని యొక్క మార్పు ఫలితాలు.